తెలంగాణలో జలజగడం ముదురుతోంది. నీళ్లు నిజాలు పేరుతో అధికార విపక్షాలు పోటీ పడి మరీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను మోసం చేసింది మీరంటే మీరే అని అధికార విపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శనివారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీలో నీళ్లు నిజాలు అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి అనుమతి ఇవ్వకుంటే జూరాల నుంచి తెచ్చుకుంటామన్నారు. సవాల్ చేసిన వారు నీళ్లపై చర్చకు అసెంబ్లీకి ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. పార్టీ ఆఫీసుల్లో మాట్లాడటం కాదు, శాసనసభకు వచ్చి చెబితే ప్రజలు తేల్చుకుంటారన్నారు. ప్రభుత్వానికి కౌంటర్ గా తెలంగాణ భవన్లో శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహులు పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు ఒప్పుకుంది కేసీఆర్, హరీష్ రావే అని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణకు మరణ శాసనం రాశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో 2015లో సమావేశం జరిగితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును మిగతా వాళ్ళని పిలిచి కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో నీళ్లకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఆ చర్చలో వాళ్ళు మాట్లాడి సంతకాలు పెట్టి వచ్చింది అధ్యక్ష. 299 చాలు అని సంతకం పెట్టింది అధ్యక్ష. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత. అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్ని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు హరీష్ రావు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ 299 కు పర్మనెంట్ గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఈమెను 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299 కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడేస్తావు ట్రిబ్యునల్ నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్లైంది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండ్రు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. తెలంగాణపై తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తే నాలుక కోస్తామంటూ సీఎం రేవంత్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనుమతి ఇచ్చిండ్రా, సరే సరే, అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం, ఎవరో చదువుకుంటారో నేను చూస్తా అధ్యక్ష. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాన్న వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. అటు అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నాలుక కోయాలన్నారు హరీష్ రావు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే, మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు. చచ్చినా బతికినా తెలంగాణ కోసమే పనిచేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అది తమ కమిట్మెంట్ అన్నారు. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడు పొంగడం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష. నా బాధ్యతకు భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నేను కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష. రేవంత్ పిట్టకథలు చెప్పారంటూ హరీష్ రావు విమర్శించారు. అసత్య మాటలతో శాసనసభలో ఒట్లు వేస్తున్నారని అన్నారు. నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు. గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా, 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడపోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, మహబూబ్ నగర్ లో జహంగీర్పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా?
మొత్తం మీద అధికార విపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం శీతాకాలంలోనూ బాగా వేడెక్కింది.